సంస్థాగత ఎన్నికల్లో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అందరి అభిప్రాయాలతో త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిన నేతల పేర్లనే పదవుల కోసం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల నియామకంపై అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్నీ కుదిరితే కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చనే అంచనాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో రేసులో ఉన్న నేతలు ఎవరు? సామాజిక సమీకరణల కోణంలో పార్టీ అధినాయకత్వం ఆలోచనలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా అధ్యక్షుల నియామకంపై అధిష్టానం దృష్టి పెట్టింది. దీంతో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరంలో త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ చేసింది. సామాజిక సమీకరణాలతో పాటు పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని కొందరి పేర్లను అధిష్టానానికి నివేదించింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షుల నియామకంలో సామాజిక వర్గాల బ్యారీజు కీలకంగా మారింది. ఈ రెండు జిల్లాల్లో ఒకటి కాపులకు ఖచ్చితంగా ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా గాను కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన కేటాయించడంతో గన్ని పోటీ చేయలేకపోయారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాప్తో పాటు డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. ఇలా 4 పదవులు నిర్వహిస్తున్న గన్ని వీరాంజనేయులు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారు. కానీ వేరే నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల్లో బడేటి చంటి పేరు వినిపిస్తోంది. ఏలూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతది కాపు సామాజిక వర్గం. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి అన్ని అర్హతలు ఉన్నాయని అధిష్టానం భావిస్తోంది. ఏలూరు జిల్లాలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. దీంతో బడేటి చంటికి పదవి ఇస్తే అన్ని విధాలా కలిసొచ్చే అవకాశం ఉందని హైకమాండ్ లెక్కలు వేస్తోంది. మరోవైపు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేతది కమ్మ సామాజిక వర్గం. అయితే పలు పార్టీలు మారి టీడీపీలో చేరడం కొంత మైనస్గా మారింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేతను నియమిస్తే ఘంటా మురళీకి అవకాశం రాకపోవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ కాకుండా బీసీలతో పాటు కాపుల నుంచి మరికొన్ని పేర్లు తెరపైకొచ్చినా పెద్దగా రేసులో లేరు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం మంతెన రామరాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019లో ఉండే టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కానీ గత ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజుకు ఉండే టీడీపీ టికెట్ ఇవ్వడంతో రామరాజుకు అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ గా నియమితులయ్యారు. వెస్ట్ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిన పేర్లలో మంతెన రామరాజుతో పాటు కోళ్ల నాగేశ్వరరావు పేరుందని సమాచారం. మంతెన రామరాజును కొనసాగిస్తే క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. వేరే వారికి పదవి అప్పగించాలని భావిస్తే కాపు కమ్యూనిటీ నేత కోళ్ల నాగేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఈ నేతకు ఏ నామినేటెడ్ పోస్టు రాకపోవడంతో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారేమోనన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కాపులకిస్తే పశ్చిమ గోదావరి జిల్లాను ఖచ్చితంగా వేరే సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటుంది. అదొక్కటే కాపు కమ్యూనిటీ నేత నాగేశ్వరరావుకు కొంత మైనస్గా మారుతుందని భావిస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలను టీడీపీ హైకమాండ్ ఎవరికి అప్పగిస్తుందో చూడాలి.